హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వన్ మోర్ మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నాన్ వెజ్ కర్రీలు చేయడం ఇదే ఆఖరి వీడియో అనుకుంటండి. ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కదా, మరి 1 మంత్ వరకు ఉండదు కదండి. ఇంక ఇప్పుడైతే ఆ చికెన్ కర్రీ ఎలా సింపుల్ ప్రాసెస్లో చేయాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 3 తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్కి అయితే చూపించేయాలనుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ పప్పు నూనె అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందులో ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్కి అయితే వేసుకున్నాను. ఇవంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మనం ముందుగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే చికెన్ నుంచి వాటర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు దానికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ నేను హాఫ్ స్పూన్కి అయితే కారం అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. కూరకు సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న వాటర్ దగ్గరగా అయింది కదా, ఇప్పుడైతే ధనియాల పౌడర్ అండ్ అలాగే గరం మసాలా పౌడర్ కొంచెం కరివేపాకు వేసేసి బాగా కుక్ చేశానండి. 10 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టాను. ఇలా వాటర్ అంతా దగ్గరగా అయింది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియోని ఇస్తే